ఖరాబ్ అయినా ఖరాబ్ అయ్యే కానీ మంచి అయితే మళ్ళీ అవి కూడా ఖరాబ్ అయితే ఆడోటి పెట్టు ఆడ ఉన్నదా లేదో అక్కడ ఆడోటి అక్కడ పెట్టి మొత్తం రేపు మళ్ళీ ఆగిపోయాడు అక్కడ రేపు సాయంత్రం వరకు వస్తా నేను మళ్ళీ ఇక్కడికి సాయంత్రం వరకు ముప్పై లారీలు 40 లారీలు ఒకటి దగ్గర కొంచెం మీది పోతే ఆడ 30-40 లారీలు ఉన్నాయి. మరి ఇప్పుడేమో వర్షాలు మాన్సూన్ స్టార్ట్ అయింది ఇవాళ అని చెప్పి కేరళలో ఋతుపవనాలు వచ్చేసినాయి. 3 రోజులలో తెలంగాణలో భారీ వర్షాలు అని చెప్పి బోర్డ్కాస్ట్ చెప్తున్నది. మరి ఇట్లయితే పర్లేదు పుచ్చన్న దగ్గర ఉన్నావు పర్లేదు తిరుపతి గారు ప్లాన్ చెయ్యు అక్కడ ఉండు ఇక్కడ నువ్వు దిగుతలేవని అంటలేను. మీ పైకి చెప్పు మీ పై అది కాంటాలు తీసుకోండి రైస్ మిల్ల దగ్గర ఉన్న దగ్గర ఎక్కడ కాంటాలు తీసుకోండి మీ గవర్నమెంట్ కాంటాలు కావాలంటే 5 కాదు వచ్చేది కదా అది అమ్మాలిన రూపాయి ఎక్కువ ఇచ్చాను ఊర్లకైనా చేయండి. ఇప్పుడు ఆడు పోతే ఇప్పుడు ఏమైంది ఈ వడ్లు మీరు జోకుతున్నారు బరాబరే మీ ప్రభుత్వం ఏమంటున్నది 2 రోజులుగా ఇప్పుడు ఏం చూస్తున్నాం కదా ఇక్కడ వర్షపడిన ఎండ కొడుతూ రాత్రి వర్షం వస్తుంది మళ్ళీ కంపల్సరీ ఇప్పుడు మన అందరం రైతులమే బిడ్డలమే బిడ్డ ఆయన వచ్చింది మనం ఎడకలు పుట్టలే ఏదైతే మన తల్లిదండ్రులు కష్టపడి పైకి వస్తేనే మనకి గీడు దాకా వచ్చింది. అది కొంచెం ఇమీడియట్గా దీన్ని ఎంబడిపాడు ఉండేనా ఏడాది కింద ప్రభుత్వం ఉన్నప్పుడు మాది గిట్ల ఉండేనా మేమైతే ఎంబడిపడి నిద్రపోకుండా తిరుగుతుంటే మేము ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు నిద్రపోలే కళ్ళ పండు తిరుగుతుంటే ఈయన చిన్న నిల్చుండి జోపిస్తుంటుంది. ఎవడు పట్టించుకున్న నాయకులు లేడు వాడు నాదులు లేడు పాపం రైతులకు కష్టాల మీద రైతుల నుంచి పెట్టేసారు. నువ్వు ఏం చేస్తావు నాకు రేపటి వరకు సాయంత్రం వరకు ఇట్లా కళ్ళలు లేవాలి. ఇవన్నీ ఇంట్లో బాగా ఇట్లా పత్తి కుప్పకు ఇంకా బాగా రోజులు అక్కడ అడ్డం తిరిగి వీళ్ళ కన్నా కొద్ది వెనుకనే కానీ మాట్లాడి 20 రోజులు వీళ్ళకి ఎక్కువ అవుతాయి ఇంకా అయినా 20 రోజులకు లోపు నెల అవుతాయి మొదటి రోజులు నెల అవుతాయి. మళ్ళీ వర్షం పడ్డది 6 వస్తాం లాటలు వచ్చినాయి. వర్షం పడ్డప్పుడల్లా ఇట్లా కొంచెం తెప్పించుకొని మేము చెప్తాం వీళ్ళకి కూడా చెప్తాము. నాలుగు పక్క పెట్టుకుంటాం సంచులు వేరే నింపుకుంటాము అదంతా ఒక లోడ్ చేయమని చెప్తాం. ఒక రోజు 2 రోజులకి చేపిస్తాం. అంత లాకలు అట్లా కాదు అంత గడిపోతుంది కానీ అట్ట పోకుండా ఇక కొద్దిగా పచ్చబడితే కదా అవుడేనా ఏం మంచి ఇచ్చినా మంచి కుప్ప తీసుకుపోయినప్పుడు వాడి గిట్ట 5-6 కిలోమీటర్ వాళ్ళ భార్య పిల్లలు అందరూ వచ్చి దాన్ని నింపుకుంటారు. నింపుకొని బాయ్ సరక్షణ చూసుకొని నింపు అంటే నింపేస్తారు.
ట్రాక్టర్ కాదండి తెచ్చుకుంటారు మనం సొంత ట్రాక్టర్లు ఉన్నోళ్ళు కాబట్టి ఒకటి కాకుండా 2 3 నడుస్తేనే కొడుతాయి. ఇంకా కాంటలు పెంచండి, లారీలు కూడా వచ్చాయి. మొత్తం మీద 2 3 కాంటలు నడుస్తేనే ఈ ధాన్యం తగ్గుతుంది, లేకపోతే ఉడవనే ఉడవ. ఇవన్నీ లిఫ్ట్ చేసుడే ఆమె మిల్లర్ల. ఇప్పుడు మేడం పొద్దున్న నుంచి లారీ మొదలు పెడితే మధ్యాహ్నం వరకు సగం నిండి తీయడమైంది. ఇప్పుడు ఒక్క చిన్న 2 కుట్లు జోకిరు అంతే. ఇక ఇట్లా చేస్తే నెల అయిన ఉడవ. చెప్పండి ఎట్లా మళ్ళీ వాళ్ళు మన అట్లాంటి వాళ్ళే కదా. దొరకపోతే కూడా ఇప్పుడు బియ్యం తక్కువ వస్తున్నాయని కట్ చేస్తాం. బియ్యం తక్కువ ఎందుకంటే మ్యాచర్ వచ్చిన బియ్యం తక్కువ 8 కిలోలు రావాలి మాకు తినడానికి, కానీ 59 కిలోలు వస్తున్నాయని అంటారు. న్యాచురల్ ప్రాబ్లం ఏం చెప్తలేదు సార్. న్యాచురల్ ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నావా? మీ ఆమెకు లత ఉంది కదా సబ్ కలెక్టర్ ఆమెకు చెప్తున్నావా? కరెక్ట్ చెప్తున్నావా? మేము ఇక్కడ సీసీకి చెప్పినాం సార్. సీసీ మేడం అడిగి రైతుల కోసం మేము కూడా రైతులే కదా. అదే కదా, నువ్వు రైతువేనమ్మా. మీరు ఐకేపీ వాళ్ళందరూ రైతు. ఇప్పుడు ఇలా చూస్తున్నాము మొత్తం కళ్ళాలన్నీ అట్లే ఉన్నాయి. 2 జాలాలు అదొకటేమో సొసైటీ చూపుతున్నది, ఇదేమో మనం ఐకేపీ చూపుతున్నది. ఈ ఐకేపీ కాడ మేము ఉన్న అంటున్నాం. మేము రేపు కోసం చెప్తలేను సార్. నేను రైతునే, నాకు వ్యవసాయం ఉన్నది, నాకు వడ్డు పడితే కనుక బాధ తెలుసు మాకు. వాళ్ళు తీసుకొచ్చాడు వారైతే పాపం నోరు లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రైస్ మిల్ ఆడకడి చేయబట్టే ఇక్కడ జూపు లిక్కర్ ఒక కాడతో 1 మంత్ పడుతుంది. ఇంకా నెలకు తక్కువ పడదు. లారీలు వస్తలేవట. లారీలు వస్తున్నాడు. కొంచెం రేపు పొద్దున మీరు విజిట్ చేయండి. రేపు ఇవాళ సండే కదా, రేపు మండేనా ఐకేపీ మహిళలు బట్టి సార్ ఎటువైనా సార్ ఇది గుర్తులేదు పట్లే ఉన్నది. మీరు అట్లా మాట్లాడదు ఎందుకమ్మా? ఎవరికి వస్తామమ్మా? జగిత్యాల నియోజకవర్గంలో బీర్పూడి మండలం నరసింహులపల్లి గ్రామానికి 2-3 జాలు ఇక్కడ. ఎందుకంటే వడ్లు బాగా పండుతాయి ఇక్కడ. మంచి వడ్లు పండించారు రైతులంతా. దాదాపు 1 నెల రోజుల నుంచి కల్లాలా పోసిపెట్టిన వడ్లు ఒక్క కాంట పెట్టి 1 నెల రోజుల నుంచి ఒక కాంటతోటి జోకుతున్నారు. ఈ మధ్యన ఏదైతే అకాల వర్షాలు వస్తున్నాయో వర్షాలకు కూడా కదలికలేరు. రైతాంగం నష్టపోతుంటే ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న నాతులు లేడు. లేక ఇప్పటికీ రైతులు వడ్లు నానుతున్నాయి, ఆరవస్తున్నారు, మొలకలు వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం రాగానే వర్షం పడుతుంది, మళ్ళీ నానుతున్నాయి. ఆ పరిస్థితి 1 నెల రోజుల నుంచి కష్టపడుతున్న రైతాంగం అంతా అనుకుంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిండి లేక తిప్పలేక ఇక్కడనే కళ్ళాల మీద వండి ఆ వడ్లను కాపాడుకునే పరిస్థితి చేసిన ఈ అకాల వర్షాలు మొదలైనాయి. అయినా అధికారులు స్పందించి, అధికారులకు ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినాం, అందరితో కూడా మాట్లాడుతున్నాం, చెప్పిన వాళ్ళతో కూడా. కొంచెం మీరు కూడా రైతుల బిడ్డలే, రైతుల కష్టాలు తెచ్చుకొని వాళ్ళు 6 నెలలు కష్టపడి 1 నెల రోజుల నుంచి ఇక్కడ కాపలా కాసే పరిస్థితి వస్తుంది కనుక ఆ రైతులది కష్టం అర్థం చేసుకొని ఇమీడియట్గా కాంటను ఇంత పెద్ద కళ్ళాలలో దాదాపు 30-40 లారీలు ఇక్కడ ఉన్నాయి, పక్కకున్న 30-40 లారీలు ఇంకో కళ్ళంలో ఉన్నాయి, 80 లారీలు 100 లారీలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క కాంట పెట్టాను. ఒక్కొక్క కాంట ఒక్క హమాలి జత. వాళ్ళు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, ఎప్పుడు ఈ వడ్లు పోవాలి ఇక్కడ నుంచి. ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు పట్టించుకున్న నాతులు లేడు. పాత ప్రభుత్వం ఉన్నది మీరు అందరూ చూసినట్టు ఏదో మేము ప్రభుత్వాని కోసమో లేకుంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, రైతుల కష్టాల కోసం వచ్చినాం ఇక్కడికి. రాజకీయం కోసం రాలేదు, ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాలేదు. రాజకీయ పరిస్థితులు రైతులది పండించిన పంట నష్టపోతే వాళ్ళ కలకలు ఎంతున్నదో వాళ్ళ బాధను చూడడానికి వచ్చినాం కనుక వాళ్ళైతే పాపం పొద్దున్న దాకా ఎండ వస్తున్నారు, సాయంత్రం వర్షం రాగానే లాకలు వచ్చినాయి. ఆ పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం స్పందించి, ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నది, అందాల పోటీలు పెట్టింది. అందాల పోటీలు పెట్టి వాళ్ళకి 30-30 తులాల బంగారం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ రైతును పట్టించుకున్న దిక్కు లేదు. ఈ రైతుల కోసం ఏం చేద్దామన్న దిక్కు లేకుండా అందాల పోటీలు అవసరమా? ఈ రైతులను బతికిస్తే, రైతు పంట పండిస్తేనే మనం అందరం బతుకుతున్నాం. వాళ్ళకు పండించిన పంట తినే మనం ఈ స్థాయికి వచ్చినాం. ఒక్కరిని కూడా సోయి లేకుండా రైతును రాజ్యం చేయాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు ఏదైతే 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ ఇన్ని సౌలభ్యం చేస్తే ఇలా ఉన్నదాన్ని పుస్తాం, మార్పు తీసుకొస్తాం. కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇలా నీటి పరిస్థితి లేదు.
అక్కడ కాళేశ్వరంలో నిన్న నీళ్ళు ఉంటే కూడా నీళ్ళు కిందికి వదిలిపెట్టి కేసీఆర్ బదనాం చేయాలని కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి ఒక రోమర్ గుట్టించి ఇలా దుర్మార్గమైన పాలన చేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజల ఆవేదన ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చేయరాదు. ఒక 3 సంవత్సరాలని చెప్పి భరిస్తున్నారు. ఏదీ లేదు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇలా 425 హామీలు ఇచ్చినాం. ఉన్నవిటి చేయడానికి కోసం కూడా ఇలా ఏదైతే రైతుల పరిస్థితి ఒక్కనాడు ఒక మీటింగ్ లేదు, రైతుల పక్షాన కూర్చునబెట్టి రైతులకు ఏ విధంగా గన్ని బ్యాగ్స్ తీసుకురావాలి, ఏ విధంగా జోకాలి, ఏ విధంగా లారీలు సప్లై చేయాలని చెప్పి ఒక మీటింగ్ కూడా దిక్కులేదు. కనుక ప్రభుత్వ అధికారులు కూడా ఆ విధంగా అలవాటు అయిపోయారు. ఏ విధంగా తదా రాజా యథా ప్రజ అన్నట్టు ఏ విధంగా ప్రభుత్వం ఉంటుందో ఆ విధంగా అధికారులు కూడా తయారయ్యారు. వాళ్ళ కడుపులు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఒక్కనాడు కూడా పట్టించుకొని నాతులేడు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, మీ అందల బామల పోటీలు ఎమ్మడి తిరగకుండా రైతాంగం వైపు చూడండి, రైతుల కష్టాలు తెచ్చుకోండి, రైతులకు ఇవాళ న్యాయం చేసి తొందరగా ఈ వడ్లన్నీ కూడా 8-10 రోజుల పాటు, ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది, నైరుతి పవనాలు కేరళ ప్రవేశించినాయి, 3-4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు అని చెప్పి బోర్డుకాస్ట్ చెప్తున్నారు. కనుక ఈ 4-5 రోజుల పాటు ఈ కళాలను కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి అధికారులకు మీరు హెచ్చరించాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయింది, తప్పక మీ అంతం చూడడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీర్పూర్ మండల్ జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీర్పూర్ మండల్లో నరసింహులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్, అదేవిధంగా సొసైటీ సెంటర్, ఇటు బీర్పూర్ గ్రామంలో కూడా అంతటా కూడా మరి వరి కోసి దాదాపు 20 నుంచి నెల రోజులు కళ్ళల్లో వడ్లు పోసినా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఓట్ల కోసం ఇల్లు తిరగక మరి ఇల్లు వట్టగా తిరిగిన నాయకులు ఇవాళ కనీసం కళ్ళం దగ్గరికి వచ్చి రైతును మందలించే పరిస్థితి లేదు. చూస్తే కళ్ళకు దుఃఖం వస్తూ ఉన్నది. రైతు 6 కాలం మరి కష్టపడి పండించినటువంటి పంట ఇలా నీళ్ల పాలైతే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మొత్తం నరసింహులపల్లి 2 సెంటర్లో చూస్తే మొత్తం కూడా కుప్పలన్నీ కూడా పేరుకపోయి అదే విధంగా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు కూడా హమాలి షార్టేజ్ లేకుండా, కాంటల షార్టేజ్ లేకుండా, రైతుకు నష్టం జరగకుండా మరి ప్రతి చివరి గింజ వరకు కూడా మరి ధాన్యాన్ని కొన్న నాయకుడు కేసీఆర్ గారు. మరి అదే విధంగా మీరు కూడా మీకు కూడా ఇవాళ అధికారం ఇచ్చిర్రు, ప్రభుత్వంలోకి మీరు వచ్చిన తర్వాత రైతుకు మరి పేర్లు మార్చుకుంటా రైతు భరోసా ఇస్తా అన్నారు. మరి రైతు బంధు కేసీఆర్ ఇస్తే రైతు భరోసా ఇస్తా అన్నారు. రైతు బంధు లేకపోయే, రైతు భరోసా లేకపోయే, రైతు బీమా లేకపోయే, మరి ఇలా 24 గంటల కరెంటు లేకపోయే, అయినా కూడా మరి వాళ్ళు గోసపడి మళ్ళీ ఇలా పంటలు పండించి కళ్ళల్లో వస్తే దాన్ని కొనే పరిస్థితిలో లేదు. ఇలా సర్కార్ పూర్తిగా కూడా విఫలమైందని చెప్పేసి బాధపడతా ఉన్న, పూర్తిగా కూడా సర్కారు విఫలమై ఇవాళ మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మరి అధికారులందరూ కూడా ప్రభుత్వం స్పందించి కొంచెం మొద్దు నిద్రను వీడి మరి రైతులు ఏ విధంగా 6 కాలం కష్టపడి కళ్ళల్లో ఉసిరి కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లు మరి అదే విధంగా ఉన్నాయి, తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మరి కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తాన్న హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కనీసం వాళ్లకు మీరు సీట్లో కూర్చునే వరకేమో హామీలు ఇచ్చిండ్రు, మాకు ఓటేయండ్రు అన్నారు, తులం బంగారం 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పారు. రైతులను అన్నీ కూడా ఓట్లు దండుకున్నారు. ఇలా రైతు కనబడతలేడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు పంట పండిస్తేనే 5,000 మరి మన నోట్లకు పోతాయి. వాళ్ళ యొక్క రెక్కలు మరి ముక్కలు చేసుకొని కష్టపడి ఇలా మరి తీరా కళ్ళంలో పోసిన తర్వాత ఆ వడ్లు మరి పంట చేతికొచ్చిన నోటికాడి ముద్దను ఎత్తగొట్టినట్టు మరి ఆ కాలం కూడా మరి పగబట్టినట్టే ఉంది. రైతు మీద కాలం పగబట్టింది, ఇటు ప్రభుత్వం పగబట్టినట్టుంది. కాబట్టి వెంటనే ఎక్కడైతే జైత్యాల నియోజకవర్గంలో ఈ విధంగా కళ్ళాలలో ధాన్యం ఉందో మరి రైతు పక్షాన కొంచెం ఆలోచించి వెంటనే ధాన్యాన్ని మరి కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎండబోసిరు మాయచర్ వచ్చింది, దాదాపు 20 రోజుల కిందనే మాయచర్ వచ్చింది. మళ్ళీ వాన కొడుతుంది, మళ్ళీ తడుస్తాయి, మళ్ళీ మాయచర్ అంటే మళ్ళీ రేపు వాన కొడుతుంది, మళ్ళీ మాయచర్ అంటే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే మాయచర్ లేకుండా మరి తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుకు అండగా నిలవాల్సి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి గింజ పోయే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మా పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు జైత్యాల నియోజకవర్గంలో. మరి నరసింహులపల్లెలో మరి వడ్లు అదే విధంగా పేరుకపోయి అన్నీ కూడా మొలకలు వచ్చి ఉన్నాయట, చూద్దాం అమ్మా అని చెప్పేసి వాళ్ళు ఒక బాపిరెడ్డి గారు మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతుకు ఏ విధమైన నష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఈ కొనుగోలు సెంటర్లు మొత్తం కూడా కొనుగోలు చేసే వరకు కూడా అండగా ఉంటాం. కొనుగోలు ఎటువంటి జాప్యం లేకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. భయపడండి.
ఇక్కడ కూడా మీరు రైతులందరూ కూడా మునుగానే అనుకోండి ఎట్లా మురుగుతాయి అని మునుగై పోరాగా మేము ఎడుకోక గంగరవని జోకు అని చెప్పి అనుకోండి కట్టేస్తా అంటే ఇడిచిపెట్టలేదు రైస్ మిల్ కూడా మేము వస్తాం గొడవ చేద్దామని